హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చలి నీ వశమై పార్ట్ 199. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. మరుసటి రోజు ఉదయం శారద రామయ్య గారితో పాటు భీముడు లక్ష్మి వాళ్ళకి కూడా చెప్పింది అర్హంత్ వాళ్ళ మొదటి రాత్రి గురించి ఎవరితోనూ మాట్లాడొద్దు అని. అలానే రంగికి మరీ చెప్పింది ఎవరితోనూ ఆ విషయం గురించి మాట్లాడొద్దు అని. అందరూ కూడా ఆమె భయాన్ని అర్థం చేసుకొని అలానే అన్నారు. నాగమ్మ దగ్గరకు వెళ్ళి పూజ చేసుకొని యథావిధిగా వచ్చేశారు. ఆ విషయం గురించి అర్హంత్ వాళ్ళకి కూడా చెప్పలేదు శారద. గోపాలరావు గారు భారతి గారు ఇద్దరూ తిరిగి వెళ్ళిపోతామని చెప్పారు. మాధవ్ కూడా వెళ్తానని, కొత్త బిజినెస్ కాబట్టి ఎవరో ఒకరు ఖచ్చితంగా ఉండాలని చెప్పటంతో అర్హంత్ ఒప్పుకున్నాడు. మధ్యాహ్నం భోజనాల తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ సాయంత్రం మొదలైంది శారద గారి హడావిడి. రంగిని పూర్తిగా త్రిలోచన గదికి పరిమితం చేసి రూమ్ మొత్తం పువ్వులతో ఎలా డెకరేట్ చేయాలో చెప్పి మధ్యలో వెళ్ళి ఇన్స్పెక్షన్ చేసి వస్తూ అర్హంత్ వాళ్ళని ఆ గదిలోకి వెళ్లకుండా హాల్లోనే ఉండేలా చేసింది. 9 గంటలకి ఇద్దరినీ భోజనానికి పిలిచింది. అందరితో కలిసి భోజనం చేశారు వాళ్ళిద్దరూ. లోచనాన్ని తీసుకుని తను ఉండే గదిలోకి వెళ్ళింది శారద. త్రిలోచన, ఇప్పటి వరకు మీకు అసలు విషయం చెప్పలేదు. ఈరోజు నీకు అర్హంత్కి మొదటి రాత్రి. త్వరగా వెళ్ళి ఈ చీర కట్టుకునిరా అని చీర ఇచ్చింది శారద. కానీ అత్తయ్య అని కంగారుగా అంది త్రిలోచన. నీకు ఇష్టం లేదా త్రిలోచన? భయంగా అడిగారు ఆవిడ. ఆహా, అది కాదత్తయ్య, ఇంత సడన్గా అని సిగ్గుపడుతూ అడిగింది లోచన. సడన్గా కాదు, ముందే చెయ్యాలి. కానీ ఇక్కడికి రావటం, ఆలయం అని హడావడి అయిపోయాయి కదా. మధ్యలో నీ పూజలు అవన్నీ కూడా మనకి సరిపోయాయి. ఇప్పుడే కదా కాస్త మనం కూడా ఊపిరి పీల్చుకుంది. అందుకే వెంటనే ఏర్పాటు చేశాను. నేను ఇలా మాట్లాడుతున్నానని తప్పుగా అనుకోకు అని ఒక్క క్షణం ఆగింది శారద. మీరు ఏం చేసినా మా మంచి కోసమే కదా అత్తయ్య, మరి తప్పుగా ఎందుకు అనుకుంటాను అని అడిగింది త్రిలోచన. అది కాదు త్రిలోచన అని, అది వాడు ఏ కారణం చేతనైనా నిన్ను దూరం పెట్టాలని అనుకుంటే ఒప్పుకోకు. మీరిద్దరూ పూర్తిగా భార్యాభర్తలుగా మారాలి. మీ మధ్య దూరం తీసుకురావడానికి మా అత్తగారు ప్రయత్నిస్తున్న సంగతి నీకు తెలుసు కదా. ఆవిడ ప్రయత్నాలేవి ముందుకు సాగవు. అర్హంత్ సాగనివ్వడు కూడా. కానీ త్రిలోచన, భార్యాభర్తల మధ్య ఎలాంటి దూరం ఉండకూడదు. అది మానసికంగానే కాదు, శారీరకంగా కూడా. ఇద్దరి మధ్య దూరం ఉంటే ఆ దూరాన్ని మరొకరు దగ్గర చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అలాంటి వాళ్ళు మీ మధ్య రాకూడదంటే మీరు పూర్తిగా భార్యాభర్తలుగా మారాలి. నేనేం చెప్తున్నాను నీకు అర్థమవుతుంది కదా అని అడిగారు శారద చిన్నగా. నాకు అర్థమైంది అత్తయ్య. మా మధ్య దూరం వచ్చే పరిస్థితిని ఎప్పటికీ తీసుకురాను అని ఆవిడ చేతిలో ప్రమాణం చేసి చెప్పి ఆవిడ ఇచ్చిన చీర కట్టుకోవడం మొదలుపెట్టింది త్రిలోచన. శారద కొన్ని సింపుల్ ఆర్నమెంట్స్ పెట్టి రెడీ చేసింది. లక్ష్మి పువ్వులు తీసుకురావడంతో వాటిని తలనిండా పెట్టి ఇక్కడే ఉండు కాసేపు అని చెప్పి ఇద్దరూ బయటకు వచ్చారు. అర్హంత్కి తెల్లటి పట్టుబట్టలు ఇచ్చి కట్టుకొని రమ్మంది శారద. ఇప్పుడెందుకుమా అని అడిగాడు అర్హంత్. వెళ్ళి రెడీ అవ్వు అని చెప్పింది శారద ఏం చెప్పకుండా. రంగి అప్పటికి గది మొత్తం అలంకరించడంతో బయటకు వచ్చేసింది. అర్హంత్ లోపలికి వెళ్ళి గది అలంకరణ చూసి ఆశ్చర్యపోయాడు. ఇది అని తెలియని సంతోషం
మనసంతా ఆక్రమించేసింది. తల్లి చేతిలో పెట్టిన బట్టలు ఎందుకో అర్థమయ్యేసరికి హుషారు వచ్చేసింది. చక్కగా రెడీ అయ్యి బయటకు వచ్చాడు. అప్పటికి రామయ్య గారు సిద్ధంగా ఉండటంతో ఇద్దరితో దాంపత్య పూజ చేయించి ఆశీర్వదించారు. లక్ష్మీ దంపతులు అలానే శారద గారు కూడా ఆశీర్వదించాక మొదట అర్హంత్ గదిలోకి వెళ్ళాడు. శారద గారు చేతిలో పెట్టిన పాల గ్లాస్తో లోపలికి అడుగుపెట్టింది లోచన. అప్పటి వరకు పెద్దవాళ్ళు ఉండడంతో కనీసం లోచనని పూర్తిగా చూడటానికి కూడా అవ్వక తను అలా చూసి లోచనకి ఇబ్బంది కలిగించలేక కంట్రోల్లో ఉన్న అర్హంత్ ఇప్పుడు మాత్రం తనని తాను కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయలేదు. తెల్లని చీరలో రతీదేవిని తలపిస్తున్న తన సగభాగాన్ని ఆపాదమస్తకం తిలకిస్తూ ఆమె అందాన్ని కళ్ళతోనే జుర్రుకుంటున్నాడు. తన భర్త చూపులు నిలువెల్లా తడిమేస్తుంటే చూపులతోనే ఆమె ఒంట్లో వేడి సెగలు పుట్టిస్తున్న భర్తని ఏమనలేక నిలబడే శక్తి లేని తనని ఎప్పుడు తన ప్రియసకుడు తన కౌగిలిలో బంధిస్తాడో అని ఎదురు చూస్తుంది త్రిలోచన. ఆ ఎదురుచూపులతో నాకు పట్టింపు లేదు, నువ్వే నా కౌగిలిలో చేరాలి అన్నట్టుగా తన చూపుల తీవ్రతను పెంచాడు అర్హంత్. ఓరగా కనురెప్పలు పైకెత్తి చూసిన త్రిలోచన అర్హంత్ చూపులు ఎక్కడ నిలిచాయో గమనించేసరికి అరికాలి నుండి చిన్నగా మొదలైన వణుకు మేనంతా ప్రయాణించి మోముని తాకేసరికి మోమంతా ఎర్రగా మగ్గిన టమాటాలా మారిపోయింది. అది చూడగానే చిన్నగా నవ్వు విరిసింది అర్హంత్ పెదవుల మీద. మన్మథ బాణంలా గుండెల్లో గుచ్చుకుంది ఆ నవ్వు. ముడుచుకున్న లోచన పెదవులు విచ్చుకోవటమే కాదు, అవి సన్నగా వణుకుతుంటే వాటిని అందుకోవాలి అన్న కోరిక కలిగింది అర్హంత్కి. అందని ద్రాక్ష పుల్లన అంటారు. మరి దగ్గరకు తీసుకునే అంత చేరువలో ఉన్న దూరంగానే ఉన్న తన చెలి పెదవుల రుచి ఎంత మధురంగా ఉంటుందో రుచి చూడాలన్న కోరిక కలిగింది అర్హంత్కి. ఎంతకీ త్రిలోచన అడుగు ముందుకు వెయ్యకపోవడంతో తెచ్చిన పాలు నా కోసమేనా లేక అని సాగదీశాడు అర్హంత్. ఒక్క క్షణం కనురెప్పలు పైకెత్తి చూసి వెంటనే తల దించేసుకుంది త్రిలోచన. నేను నీకేదైనా పనిష్మెంట్ ఇచ్చానా లోచన? అమాయకంగా అడిగాడు అర్హంత్. అర్థం కానట్టు చూసింది లోచన. మరి అలా నిలబడి ఉన్నావెందుకు? ఆ పాలు తెచ్చింది నా కోసమైతే నాకు ఇవ్వకుండా అలా అక్కడే ఉంటే ఏమనుకోవాలి? సరేలే, అయితే ఈరోజు నాకు పాలిచ్చే ఉద్దేశం నీకు లేకపోతే నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటాను అన్నాడు బెడ్ మీద పడుకుంటూ. లోచన కళ్ళు పెద్దవి చేసుకుని చూసింది. అర్హంత్ పడుకుంటాను అనటం తనని షాక్కి గురి చేసింది. ముందు రోజు తనతో అర్హంత్ చేసిన అల్లరి గుర్తొచ్చింది. తనని తాను చూసుకుంది. తెల్ల చీరలో అప్సరసలా మెరిసిపోతుంది. మరి అలాంటి తనని అలా వదిలేసి అర్హంత్ పడుకోవటంతో ఆశ్చర్యానికి గురి చేసింది. దానితో పాటు అత్తగారి మాటలు గుర్తు రావడంతో భయం కూడా వేసింది. వాళ్ళ మధ్య దూరం వస్తుందా అన్న ఆలోచనకే లోచన వణికిపోయింది. లేదు, మా మధ్య దూరం ఎలాంటి పరిస్థితుల్లోనూ రాకూడదు అని తనకు తనే అనుకుంటూ బావా అని పిలుస్తూ తనే ముందుకు వెళ్ళింది. కళ్ళు తెరిచిన అర్హంత్కి త్రిలోచనలో తను ఎక్స్పెక్ట్ చేసిన రియాక్షన్ రాకపోగా కంగారుగా ఉండటం, ఆమె కళ్ళలో భయం కనిపించడంతో ఏం జరిగిందో అర్థం కాలేదు. తను పడుకుంటున్నాను అని చెప్తే త్రిలోచన మొహంలో ఆశ్చర్యం చూస్తాడనుకున్నాడు. కానీ ఇప్పుడు ఆందోళన కనిపించడంతో
ఏమైందిరా అని అడిగాడు తనని పక్కన కూర్చోబెట్టుకుని. ఈ పాలు నీకోసమే తెచ్చాను. ఈరోజు మన మొదటి రాత్రి. మన జీవితంలో మరో అడుగు ముందుకు వేయడానికి మనం చాలా ఎదురు చూసాం కదా. మరి మీరు ఇలా పడుకున్నారేంటి? మీకు ఇష్టం లేదా బావా అని బెరుగ్గా భయంగా అడిగింది. కానీ ఆమె కళ్ళలో కన్నీరు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలా అనిపిస్తుందా నీకు అని త్రిలోచనని గట్టిగా హత్తుకుని సారీ అని ఆమె నుదిటి మీద ముద్దు పెట్టి, నీకుగా నువ్వు రోజులా నా దగ్గరకు రావాలని అనుకున్నాను. మరదలివి కదా, కాసేపు ఆట పట్టించాలనుకున్నాను. కానీ నువ్విలా బాధపడతావని తెలిస్తే అస్సలు ఆగేవాడిని కాదు. మరోసారి నుదుటి మీద ముద్దు పెట్టి చెప్పాడు. భయం వేసింది బావా అంది లోచన చిన్నగా. ఎందుకు భయం? నువ్వు ఎలాంటి భయాలు నీ మనసులో పెట్టుకోకు. భార్యాభర్తలిద్దరూ ఒకరికొకరు బలం కావాలి కానీ బలహీనతగా మారకూడదు లోచన. ఏం జరిగినా కలిసి ఫైట్ చేయాలి. కలిసే అన్నిటినీ ఫేస్ చేయాలి. నువ్విలా భయపడడం నాకు నచ్చలేదు అన్నాడు అర్హన్ కాస్త కోపంగా. మరి నువ్వు మాత్రం ఇలా పడుకోవడం బాగుందా? నేను నీ కోసం చూస్తుంటే నువ్వు నా దగ్గరకు రాకుండా ఇలా పడుకోవడం ఏమన్నా బాగుందా? పైగా ఈరోజు మన మొదటి రాత్రి. నిన్ననేమో ముహూర్తాలు పెట్టించు, నేను ఆగలేకపోతున్నాను అన్నవాడివి. ఇప్పుడు ఇలా నన్ను అక్కడ వదిలేసి నువ్వు ఇలా పడుకోవడం ఏమన్నా బాగుందా? మళ్ళీ నన్ను అంటున్నావు అంది అలిగినట్టు. అరే, నీకు కూడా కోపం వచ్చిందా అన్నాడు అర్హన్ అల్లరిగా. ఏ, నాకు కోపం రాకూడదని రూల్ ఏమన్నా ఉందా? చాలా కోపం వచ్చింది నీ మీద అంది లోచన మూతి ముడిచి. ఆ కోపం ఎలా తీర్చుకోవాలో నాకు తెలుసు అంటూ త్రిలోచన మెడవంపులో ముద్దు ముద్ర ఇచ్చాడు. బావా పాలు అంది ఇంకా తన చేతిలోనే ఉన్న పాలని చూపించి. ముందు మురిపాలు, ఆ తర్వాత ఈ పాలు అని గ్లాస్ పక్కన పెట్టి అలానే తనని వెనక్కి బెడ్ మీద ఒరిగేలా చేశాడు. మెల్లగా ఆమె మీదకు ఒరుగుతూ ఇంటెన్స్ లుక్స్తో చూశాడు ఆమెను. అర్హన్ కళ్ళకి చేతులని అడ్డుపెట్టి, అలా చూడకు బావా అంది సిగ్గుతో. ఎలా చూశాను? పూర్తిగా చూడనివ్వకుండా ఇలా చెయ్యటం ఏం బాలేదు అన్నాడు అర్హన్ మెల్లగా ఆమె నడువంపుని నిమురుతూ. ఆ మాత్రం దానికి వణికిపోయింది త్రిలోచన. చిన్నగా నడుము పైకి లేపటంతో పాటు అర్హన్ కళ్ళ మీద ఉన్న చేతిని వెనక్కి తీసుకుంది. చిన్నగా వెనక్కి జరిగి చీరని కాస్త పక్కకి తప్పించి 2 చేతులతో నడుముని పట్టుకొని సరిగ్గా మధ్యలో ఉన్న నాభికి ముద్దు పెట్టాడు. విల్లులా శరీరాన్ని పైకి లేపి అర్హన్కి మరి కాస్త అనువుగా ఉండేలా చేసింది లోచన. ముద్దు పెట్టిన ఆ ప్రదేశాన్ని చిన్నగా పెదవులతో పట్టుకొని నలిపేస్తూ మునిపంటితో పట్టి చిన్నగా లాగాడు. తెలియకుండానే త్రిలోచన నోటి నుండి అన్న శబ్దం బయటకు వచ్చింది. అర్హన్ ఆగి చూడలేదు సరికదా. నాలుక కొనతో నాభి లోతు కొలుస్తూ మధ్యలో మునిపంటితో రుచి చూస్తూ ఆ ముద్దుని నాభి 2 వైపులా కొనసాగిస్తూ ఎంత చేసినా నాకు తనివి తీరదు అన్నట్టుగా ముద్దులు పెడుతూనే ఉన్నాడు. పిల్లో మీద ఉన్న చేతులు ఎప్పుడు అర్హన్ తలలోకి వెళ్ళిపోయాయో కూడా తెలియని పరిస్థితిలో ఉంది త్రిలోచన. కళ్ళు మూసుకుని తనువంతా పాకుతున్న ఆ ప్రేమ జడివానని ఆస్వాదిస్తూ మెలికలు తిరిగిపోతుంది. అప్పటికే ఒంటి మీద చీర అస్తవ్యస్తం అయిపోయింది. అర్హన్ కాస్త పైకి జరిగి మరో ముద్దు పెట్టాడు. ఆ
అన్న శబ్దంతో పాటు బలవంతంగా అర్హంత్ని పైకి లాక్కుంది త్రిలోచన. మోమంతా ముద్దులు పెడుతూ పెదవులని అందుకొని చిన్నగా పవిటని పక్కకి తప్పించి క్షణంలో చీరని దూరం చేశాడు అర్హంత్. ప్రియసఖి మేనిలోని రహస్య ప్రదేశాలను శోధిస్తూ అడ్డుగా ఉన్న వలువలని దూరం చేస్తూ అనచ్చాదిగా కనిపిస్తున్న ఆ ప్రదేశాన్ని ముద్దులతో అలంకరించి తుమ్మెద పువ్వులోని మకరందాన్ని ఎంత శుతిమెత్తగా జుర్రుకుంటుందో అంతే శుతిమెత్తగా తన ప్రియసఖిని తనలో కలుపుకొని వారి వైవాహిక జీవితంలో మరో అడుగు ముందుకు వేసి పూర్తిగా భార్యాభర్తలుగా మారారు ఇద్దరు. మరి నెక్స్ట్ ఏం జరుగుతుందంటారు? తెలుసుకుందాం మరో అప్డేట్లో. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.